తెలంగాణలో రాబోయే 2-3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగి సాధారణ కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ రేపు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు మధ్యాహ్నం పూట బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండలు మండిపోతున్నప్పటికీ మరోవైపు రాష్ట్రంలో వర్ష సూచన కూడా ఉంది. రాబోయే 3 రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎండ తీవ్రత అంతకంతకు పెరగడంతో ఉదయం 9 గంటలు దాటిన తర్వాత బయటకి రావాలంటేనే జనం చెంకుతున్న పరిస్థితి. రోహిణి కార్తేకు ముందే రోకళ్ళు పలిగే విధంగా ఎండలు కాస్తున్నాయి. దీంతో ఒకవైపు ఈదురుగాళ్ళు, మరోవైపు ఉక్కపోత వడగాలుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బతో మృతుల సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్లో 45.3 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు నిర్మల్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో కూడా అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకి రావాలంటేనే జనం జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 45.3 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో మరో 2-3 రోజులు అత్యవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకోవాలి, బయటకి రావాలంటూ కూడా సూచనలు సలహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్కు సంబంధించి 45.3 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత దస్తూరాబాద్ మండలంలో నమోదైంది. నిర్మల్కి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో జైనత్ మండలంలో 45.2 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత, మంచిర్యాల జిల్లాలోనూ 45.2 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదైంది. దీంతో ఉదయం 9 గంటలు దాటిన తర్వాత వడగాలుల కారణంగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో అసలు బయటకి రావాలంటే కూడా జనం చెంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వడదెబ్బ కారణంగా దాదాపుగా వారం రోజుల కాలంలోనే 8 మంది మృతి చెందిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అత్యవసరమైతేనే రాకపోకలు, ప్రయాణాలు పెట్టుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వైద్యులు సలహాలు సూచనలు చేస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు ఇలాంటి వాతావరణమే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 47 డిగ్రీల నుండి 48 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతను టచ్ అయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రవీణ్, నరేష్ టీవీ 9 ఉమ్మడి ఆదిలాబాద్.